ప్రతివాదయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయోపనిషత్తు ఉపక్రమ భాష్యం లేదా అవతరణికా భాష్యం, సంబంధ భాష్యం చూస్తుంది. ఉపనిషత్ మంత్ర వ్యాఖ్యానం ఆరంభం కాకముందు ఉపనిషత్ ఈ ఉపనిషత్తు వేదంలో ఒక భాగంగా, అంటే వేదంలో భాగంగా ఉంది కాబట్టి పూర్వ భాగానికి ఈ ప్రస్తుత ఉపనిషత్ భాగానికి సంబంధం చెప్పాలి. ఎందుకంటే మనము ఈ వేదాన్ని ఆది నుంచి చదవటం లేదు, ఆది నుంచి దీనికి వ్యాఖ్యానం లేదు, మధ్యలో ఒక భాగాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఆ భాగాన్ని తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధం చెప్పడం సహజం కదా. సో ఆ విధంగా ఇక్కడ సంబంధ భాష్యం చెప్పడం. ఈ సంబంధ భాష్యం ఐతరేయోపనిషత్తులో చాలా విస్తారంగా ఉంది. ఇంచుమించు ఉపనిషత్తులో ఒక 25 భాగం, ఉపనిషత్ భాష్యంలో ఒక 25 భాగం ఈ సంబంధ భాష్యం అన్నట్లు ఉంటుంది. బృహదారణ్యక ఉపనిషత్ సంబంధ భాష్యం కంటే కూడా, గీతా సంబంధ భాష్యం కంటే కూడా విస్తారంగా ఉంటుంది ఇక్కడ సంబంధ భాష్యం, చాలా విస్తారంగా. అందులో ముఖ్యంగా పూర్వ భాగంలో ఈ కర్మలు ఉపాసనలు సమాప్తమయ్యాయి. ఇక్కడ కేవల ఆత్మవిజ్ఞానం ఉపదేశించడానికి, ఆత్మస్వరూపాన్ని, ఏదైతే కర్మ ఉపాసనల ఫలాన్ని అతిక్రమించి ఉందో, ఏదైతే కర్మ ఉపాసన ద్వారా పొందబడదో అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడానికి సాధనంగా కేవల ఆత్మవిజ్ఞానాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. రైట్. సో ఆ కేవల ఆత్మవిజ్ఞానాన్ని ఏదైతే ఉపదేశిస్తున్నారో దానిపైన ఇప్పుడు పూర్వపక్షం. ఏమని పూర్వపక్షం? ఈ విధంగా సముచ్చయవాది కేవల ఆత్మజ్ఞానం మాత్రమే మోక్ష సాధనం ఎలా అవుతుంది అని ఒక పూర్వపక్షం. ఆ తర్వాత సరే, కేవల ఆత్మజ్ఞానమే మోక్ష సాధనం అయినా కూడా అందులో అకర్మి అధికారి కాడు, నతు అత్ర అకర్మి ఏవ అధిక్రియతే అని. రైట్. అది చూసాం. అది ఆ పూర్వపక్షానికి మళ్ళీ దానికే సమర్థిస్తూ అకర్మి అనేవాడు, అకర్మి అంటే కర్మలను విడిచినటువంటి వాడు కర్మ సన్యాసి అంటే నివృత్త మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి వాడు. నివృత్త మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి వాడికి మాత్రమే ఆత్మజ్ఞానంలో అధికారము అనేది కుదరదు అని చెప్పడం. కేవల ఆత్మజ్ఞానం మోక్ష సాధనం, నతు అత్ర అకర్మి ఏవ అధిక్రియతే, అకర్మి అధికారి అని చెప్పడం కుదరదు. ఎందుకని? ఆ అకర్మికి ఒక ఆశ్రమం, ఒక ప్రత్యేక ఆశ్రమం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమాలకు అతిక్రమిస్తూ, ఈ ఆశ్రమాలను అతిక్రమిస్తూ 4వ ఆశ్రమం అంటూ ఏమీ లేదు ఇక్కడ, చెప్పబడలేదు అని చెప్పడం. రైట్. ఆశ్రమ్యంతరస్య ఇహ ఆశ్రమ, అది ఒక హేతు. అంటే ఈ ఆశ్రమం అంటే ఒక అధికారి నిర్ణయము విశేషంగా చేయబడలేదు. కొత్త అధికారి ఏదైతే అంటున్నారో అది ఇక్కడ చెప్పబడలేదు అని చెప్పడం. రెండవది, కర్మలను వ్యాఖ్యానించిన తర్వాత బృహతీ సహస్ర లక్షణం కర్మ ప్రస్తుత్య, ఆ కర్మను ప్రస్తావించి కర్మ అంతరం ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి కర్మ యందు ఎవడైతే అధికారియో వాడే ఈ బ్రహ్మజ్ఞానానికి కూడా అధికారి అని అధికృత అధికార లక్షణం ద్వారా ప్రాప్తమవుతాంది అని. తస్మాత్ కర్మీ ఏవ అత్ర అధిక్రియతే, కర్మనుడు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడే ఈ ప్రవృత్తి మార్గంలో ఉంటూ, ఎందుకంటే ప్రవృత్తి మార్గాన్ని విడవడము అంటే ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలోకి రావడం. సో ప్రవృత్తి మార్గాన్ని విడవకుండా ప్రవృత్తి మార్గంలోనే ఉంటూ ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దీనికి అధికారి అవుతున్నాడు అని చెప్పడం. కర్మీ ఏవ అత్ర అధిక్రియతే అని చెప్పి తర్వాత ఇప్పుడు ఆ విషయాన్ని నిరూపించడానికి పూర్వపక్ష ప్రయత్నం. నచ కర్మ అసంబంధీ ఆత్మవిజ్ఞానం, ఈ ఆత్మవిజ్ఞానం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది కర్మ అసంబంధీ కాదు, కర్మతో సంబంధం ఉంది. ఎందుకంటే కర్మటుడు అధికారి అని చెప్పినప్పుడు కర్మటుడు ఏం చేస్తాడు? కర్మ చేస్తేనే కర్మటుడు కదా. నిత్య నైమిత్తిక కర్మలు ఇత్యాది కర్మలు ఏవైతే వేద విహిత కర్మలు ఉన్నాయో, కర్మలు అంటే ఇక్కడ లౌకిక కర్మలు తీసుకోవడానికి వీల్లేదు. లౌకిక కర్మలు చేసేవాడా, లౌకిక కర్మలను చేయనటువంటి వాడా? లౌకిక కర్మలలో విహిత కర్మలు, వేదోక్త కర్మలు కాకుండా మిగిలిన అన్ని కర్మలు, భోజనాధికాలు, శయనాధికాలు, ఇవన్నీ కూడా సామాన్య కర్మలు, రాగద్వేషాల ద్వారా నడుస్తున్నాయి. ఆకలి వేస్తే అన్నం తింటున్నారు. సో ఆ కర్మ విహిత కర్మ కిందికి రాదు కదా. సో ఆ కర్మల గురించి మాట్లాడండి. కర్మ అసంబంధించినటువంటి వైదిక కర్మల గురించి.
సో కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం, ఏ కర్మలైతే వేదం ద్వారా చెప్పబడుతున్నాయో వాటికి సంబంధించకుండా ఈ ఆత్మ విజ్ఞానం వేరుగా ఉంది అని చెప్పడమే కుదరదు. కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం, కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం గనక అయ్యుండింటే అప్పుడు ఈ ఆత్మ విజ్ఞానానికి అధికారి కర్మతో సంబంధము లేనటువంటి ఇంకొకడెవడో అని చెప్పే అవకాశం ఉండేది. ఆత్మ విజ్ఞానానికి కర్మకి అవినాభావ సంబంధం గనక ఉంటే ఆత్మ విజ్ఞానానికి ఎవడైతే అధికారో వాడు కర్మ అధికారి అవ్వాలి, కర్మలు చేస్తూ ఆత్మ విజ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి రైట్. సో ఆ విధంగా కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం ఇది నా అని పూర్వపక్షే ఇంకా అదే ముందు చూసిన పూర్వపక్షమే కొనసాగుతాం. పూర్వవత్ అంతే ఉపసంహారాత్, ఎందుకు అలా చెప్తున్నాము? కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది? ఈ ఉపక్రమోపసంహారాల ద్వారా. పూర్వవత్ అంతే ఉపసంహారాత్, ఇది పూర్వము వలె అంతములో. ఇది కూడా సంగ్రహ భాష్యం, సంగ్రహంగా సమాధానం చెప్తున్నారు. ఎవరు సంగ్రహంగా చెప్తున్నారు? పూర్వపక్షి. కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం కాదు, ఎందుకంటే ఈ ఉపనిషత్ ఆరంభం కావడానికి పూర్వము, ఉపనిషత్ ఆరంభం కావడానికి పూర్వం ఏముంటుంది? కర్మ. పూర్వారణ్యకంలో ఈ విధంగా కర్మ ప్రతిపాదించబడింది. అక్కడ కర్మ ఫలాలు, కర్మ ఉపసంహరించబడుతుంది కర్మ ఫలాన్ని ఉపదేశిస్తూ, రైట్. సో అక్కడ కర్మఫలం ద్వారా ఏ విధంగా ఉపసంహరించబడ్డాయో అంతే ఉపనిషత్తు యొక్క చివరిలో కూడా, అంటే ఆత్మ విజ్ఞానము, ఏ ఉపనిషత్తు అయితే ఆత్మ విజ్ఞానాన్ని బోధిస్తుంది అంటున్నామో ఆ ఉపనిషత్తు ఆత్మ విజ్ఞానాన్ని అదే ఫలాన్ని బోధిస్తూ ఉపసంహరించబడతా ఉంది. అంటే అర్థం ఏమవుతుంది? కర్మ యొక్క ఫలం ఏదైతే ఉందో, పూర్వారణ్యకంలో కర్మకు ఫలంగా కర్మ ఉపాసన సముచ్చయం, ఈ కర్మ ఉపాసన సముచ్చయానికి ఏదైతే ఫలంగా మనం చెప్పుకున్నామో అదే ఫలము ఆత్మ విద్యకు, ఆత్మ విజ్ఞానానికి కూడా అదే ఫలం అని చెప్పబడింది. ఏంటా ఫలము? సర్వాత్మ భావం. ఈ సర్వాత్మ భావమే ఆరణ్యకంలో కూడా కర్మను ఈ ప్రాణోపాసన ఇత్యాది, ఉపాసన, ఇంతకుముందు కర్మలు, వాటికి ఉపాసనా సహిత కర్మలకి ఈ సర్వాత్మ భావమే ఫలంగా చెప్పబడి ఉంది. ఇక్కడ ఉపనిషత్తులో కూడా ఆ సర్వాత్మ భావమే ఫలంగా చెప్పబడి ఉంది. ఈ రెండింటికి ఫలం ఒకటే కాబట్టి ఈ రెండు సాధనలకి సంబంధం ఉంది. ఒకే ఫలాన్ని సంపాదించేటువంటి రెండు సాధనలు కలిసి అనుష్ఠింపజేయబడతాయి. దోషం ఏముంది? విరోధం ఏముండదు. ఒకే ఫలాన్ని సాధించేటువంటి సాధనలన్నింటినీ మనం కలపచ్చు. ఆ విధంగా ఇక్కడ కూడా కర్మ ఆత్మ విజ్ఞానం ఈ రెండింటికి సంబంధం ఏర్పడుతుంది. నచ్చ కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం అని. ఇక సంగ్రహ భాషను చెప్పుకున్నాం కదా, పూర్వవత్ అంతే ఉపసంహార. దానికి వివరణ పూర్వవత్, పూర్వము వలె, పూర్వములో వలె అంటే పూర్వభాగంలో వలె. ఈ ఉపనిషత్ భాగం ఏదైతే ఉందో ఆ ఆరగము కర్మ, అక్కడ కూడా ఇదే విధంగా పూర్వవత్ కదా. వత్ అనేది తుల్యార్థాన్ని చూపించేటువంటి ప్రత్యయం. పూర్వ గ్రంథ భాగంలో వలె ఎలా చూపిస్తున్నాడు? యథా కర్మ సంబంధిన పురుషస్య సూర్యాత్మన స్థావర జంగమాది సర్వప్రాణ్యాత్మత్వం ఉక్తం బ్రాహ్మణేన మంత్రేణ చ. సూర్యాత్మ ఇత్యాదినా బ్రాహ్మణేన మంత్రేణ చ. బ్రాహ్మణ భాగంలో సూర్య ఆత్మ జగతస్తశ్చ అని ఆ మంత్రం ఆ విధంగా ఉంది. సూర్య ఆత్మ, సూర్యుడు ఆత్మ స్వరూపము ఎవరికి? జగత అంటే జంగమ ప్రాణి జాతానికి అన్నిటికీ కూడా ఈ కదులుతున్నటువంటి చరాచర అంటున్నాం కదా, అందులో చర భాగం కదులుతున్నటువంటి ఈ చేతనాత్మకాలైనటువంటి సకల ప్రాణులకు. అదే విధంగా తస్తుష అంటే స్థావరాలు, స్థా ధాతువు నుంచే తస్తుష పదం ఏర్పడతా ఉంది. స్థాకి ద్విత్వం వచ్చి స్థా అని ఏర్పడి ఆ తర్వాత ద్విత్వ కార్యాలని జరిగి స్థాగా తత్తా అయిపోతుంది. సో తస్థా అనే స్థా ఇది తస్థా అంటే సకల స్థావర పదార్థాలు. తస్తుష ఈ జగత్ స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా కూడా ఆ సూర్యుడే. సూర్య ఆత్మ జగతస్తశ్చ. సూర్యుడి స్వభావాన్ని ఆ విధంగా వర్ణించి ఆ సూర్యోపాసన చెప్తున్నప్పుడు ఉపాసకుడు ఆ ఉపాస్య భావాన్ని, ఏంటా ఉపాస్య భావము? ఆత్మ జగతస్తశ్చ, ఈ స్థావర జంగమాలన్నిటి స్థావర జంగమాత్మకమైన సకల తత్వాలకి ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆ ఆత్మభావాన్ని పొందుతున్నాడు, సర్వాత్మ భావాన్ని పొందుతున్నాడు అని బ్రాహ్మణేన మంత్రేణ చ ఇత్యాదినా ఉక్తం. ఈ మంత్రానికి అర్థం పైన చెప్పారు భాష్యంలోనే. యథా కర్మ సంబంధిన పురుషస్య, కర్మకు సంబంధించినటువంటి పురుషుడు. కర్మ సంబంధిన్
కర్మ సంబంధిని అంటే కర్మతో సంబంధం కలిగినటువంటి ఏ విధంగా సంబంధము? కర్తృత్వ భావం. ఆ కర్మ ఉపాసనను గాని ఆ కర్మను గాని చేస్తున్నటువంటి యజమాని, రైట్. కర్మను గాని ఉపాసనను గాని చేస్తున్నటువంటి వాడు ఏమవుతాడు? కర్మ సంబంధి, రైట్. కర్మతో సంబంధాన్ని కలిగినటువంటి వాడికి కర్మ సంబంధిన పురుషస్య, వాడికి సూర్యస్య ఆత్మన, సూర్యాత్మన, సూర్యస్య ఆత్మన, సూర్యాత్మన, ఆ సూర్యాత్మ స్థావర జంగమాది స్థావర జంగమాది సర్వప్రాణి ఆత్మతత్వం ఉక్తం పురుషస్ కర్మ సంబంధిన పురుషస్య ఉక్తం. ఇది చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఫలంగా స్థావర జంగమాది సర్వప్రాణి, ఈ స్థావర జంగమ, ఈ స్థావర జంగమాలే మనం జగతస్తుషశ్చ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ స్థావర జంగమాత్మక సకల ప్రాణి వర్గమే, సకల ప్రపంచమంతా కూడా ఆ సూర్యాత్మ, రైట్. సూర్యాత్మ, సూర్యస్యాత్మ. సూర్యస్యాత్మ అంటే ఇక్కడ మనం బృహదారణ్యకంలో కూడా చూస్తాము. హిరణ్మయ హిరణ్య శ్మశ్రు హిరణ్మయ అని చెప్పి హిరణ్మయ పురుషుడు. ఆ ఆదిత్య మండలమే శరీరముగా కలిగినటువంటి వాడు హిరణ్య గర్భుడు అని. సూర్యాత్మన అంటే సూర్యాత్మ హిరణ్య గర్భ. ఆ హిరణ్య గర్భుడు ఈ స్థావర జంగమాది సర్వప్రాణాత్మ, రైట్. సమష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్య గర్భ. అదేవిధంగా సమష్టి స్థూల శరీరాభిమాని విరాట్. ఆ విరాట్ ఈ హిరణ్య గర్భుడి యొక్క స్థూల అభివ్యక్తి కదా. సో ఆ విధంగా స్థావర జంగమాది సర్వప్రాణ్య ఆత్మత్వం ఏదైతే ఈ హిరణ్య గర్భుడై ఉన్నాడో అది పొందుతున్నాడు. ఇది ఈ సూర్యుడి యొక్క స్వభావం. కర్మ సంబంధిన పురుషస్య స్థావర జంగమాది సర్వప్రాణ్యత్వం. ఆ సూర్యుడే ఈ విధంగా స్థావర జంగమాత్మక స్వరూపము. ఆ స్థావర జంగమాత్మక స్వరూపము ఈ ఉపాసకుడు సూర్యుని ఉపాసిస్తూ సూర్య ఆ ఉపాస్య భావాన్ని పొందుతూ ఈ విధంగా సర్వాత్మ భావాన్ని పొందుతున్నాడు అని అక్కడ ఆ భాగం ఉపసంహరించబడింది, రైట్. ఏ విధంగా అయితే ఈ సర్వాత్మ భావమే ఫలంగా అక్కడ ఉపసంహరించబడిందో అదే విధంగా ఈ ఉపనిషత్తు కూడా అదే విధంగా ఉపసంహరించబడుతుంది. అంతే. ఇది పూర్వంలో ఈ విధంగా ఇది కర్మకు ఫలం సర్వాత్మ భావము. ఉపనిషత్తులో జ్ఞానం యొక్క ఫలం కూడా సర్వాత్మ భావమే కదా. ఆ సర్వాత్మ భావం ఉపనిషత్తులో కూడా చెప్పబడుతా ఉంది. ఓకే. ఇది మళ్ళీ బ్రాహ్మణేన మంత్రేణ చ, బ్రాహ్మణ భాగంలో ఆ కర్మలు, ఆ తర్వాత మంత్ర భాగంలో కూడా, మంత్ర భాగం బ్రాహ్మణ భాగం రెండింటిలో కూడా ఇదే విషయం వ్యాఖ్యానించబడింది. తథా అదే విధంగా తథా ఏవ ఏష బ్రహ్మైష ఇంద్ర ఇత్యాది ఉపక్రమ్య సర్వప్రాణ్యాత్మత్వం యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ఇది ఉపసంహరిష్యతి. అదేవిధంగా ఐతరేయ ఉపనిషత్తులో ఈ ఉపనిషత్ భాగంలో కూడా 313 అంటున్నాం కదా. ఇక్కడ కూడా ఏష బ్రహ్మ ఏష ఇంద్ర అని ఆరంభం అవుతా ఉంది ఒక మంత్రం 313. ఏష బ్రహ్మ ఏష ఇంద్ర అని ఈ ఏష అంటే ఈ ఏష హిరణ్య గర్భ, ఈ బ్రహ్మ అపరబ్రహ్మ, ఈ అపరబ్రహ్మయే ఇంద్రుడు. తర్వాత ఈయననే బ్రహ్మ, ఏష అంటే ఈ పరమాత్మ స్వరూపమే బ్రహ్మ హిరణ్య గర్భ, తర్వాత ఇంద్ర ఇత్యాది ఉపక్రమించి సర్వప్రాణ్యాత్మత్వం సకల ప్రాణ్యాత్మ స్వరూపము ఈ తత్వము, ఏ తత్వం అయితే మనం ఇక్కడ బ్రహ్మగా ఉపదేశిస్తున్నారో అది సర్వప్రాణ్యాత్మతత్వం అని చెప్తూ యచ్చ స్థావరం సర్వం యచ్చ స్థావరం ఏదైతే స్థావరం జంగమం సర్వప్రాణి ఆత్మతత్వం అన్నప్పుడు జంగమం చేతన వస్తువులు చేతన తత్వాలన్నీ తీసుకున్నాము జీవులందరినీ. అదేవిధంగా యచ్చ స్థావరం స్థావర ఈ నదీ నదాలు ఈ పర్వతాలు ఈ తత్వాలన్నీ పంచభూతాలు భూత భౌతికాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞ ఆ చైతన్య స్వరూపము. నేత్రం అంటే ఇక్కడ చూడడానికి సాధనము, దాని ద్వారానే సంపూర్ణ ప్రపంచము తెలియబడుతా ఉంది కదా. సో ఆ విధంగా ఈ ఈ సంపూర్ణ జగత్తంతా కూడా తత్ప్రజ్ఞానేత్రం ఆ పరమాత్మ స్వరూపమే లేదా పరమాత్మ స్వరూపం చేత తెలియబడుతా ఉంది అని.
తత్ ప్రజ్ఞానేత్రం ఇది ఉపసంహరిష్యతి. ఉపసంహరిష్యతి భవిష్యకాల ప్రయోగం కదా. సో తర్వాత ఈ ఉపనిషత్తు అంతమవుతున్నప్పుడు ఈ విధంగా శృతి చెప్తుంది, అది మనం అక్కడ చూస్తాము. రైట్. సో ఐతరేయ ఉపనిషత్తు ఆ 3వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు అక్కడ ఈ మంత్రాన్ని మనం చూడబోతున్నాము. కాబట్టి ఉపసంహారం ఇదే విధంగా ఉంటుంది. ఆ పూర్వ ఆరణ్యకంలో కూడా ఈ విధంగా సర్వాత్మ భావాన్ని చెప్తున్నారు. ఆ బ్రహ్మయే సర్వాత్మ స్వరూపము అని. ఇక్కడ కూడా ఏష బ్రహ్మ ఏష ఇంద్ర అని ఆరంభించి కేవలము బ్రహ్మ ఇంద్ర అంటున్నప్పుడు ఆదిదైవిక రూపాలు, కేవలం ఆదిదైవిక రూపాలే కాకుండా సర్వప్రాణ్యాత్మత్వం ఆధ్యాత్మికంగా వస్తున్నాం. సర్వ స్థావరం ఆది భౌతిక జగత్తంతా కూడా, ఈ ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమే అని. ఇక్కడ కూడా సర్వాత్మ ఆ పరమాత్మ స్వరూపం గురించి జ్ఞానం ఏమని, త్వం తదేవ అని కదా. ఆ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అని, ప్రజ్ఞానం అంటున్నప్పుడు ప్రత్యేగాత్మ బ్రహ్మస్వరూపమే అని ఐక్యబోధ. ఆ విధంగా సర్వాత్మ భావన. ఆ బ్రహ్మ ఎవరు? ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నప్పుడు బ్రహ్మ ఎవరు? ఏష బ్రహ్మ ఏష ఇంద్ర. అదే విధంగా సర్వప్రాణ్యాత్మత్వం స్థావరంచ స్థావరం సర్వం అని కదా. తత్ ప్రజ్ఞానేత్రం ఇది ఉపసంహర్షిత. ఈ విధంగా సర్వాత్మ భావమే ఇక్కడ ఉపనిషత్తులో కూడా తెలియజేయబడుతా ఉంది. తథాచ సంహితోపనిషది, అదేవిధంగా సంహితోపనిషత్తులు, సంహితా భాగంలో ఉండే ఉపనిషత్తు సంహితోపనిషత్తు, పూర్వారణ్యకంలో ఉన్న ఉపనిషత్తు దాని వ్యాఖ్యానంలో. తథాచ సంహితోపనిషత్తి ఏతం హి ఏవ బహృచా మహత్యుక్తే మీమాంసంతే. ఏతం హి ఏవ ఈ సర్వాత్మ భావాన్ని బహురుచ మహత్యుక్తే మీమాంసంతే. మహతి గొప్పదైనటువంటి, బహురుచ అనేకమైనటువంటి ఋక్ మంత్రములతో కూడినటువంటి ఉక్తే ఉపాసన ఆ కర్మ. రైట్. ఆ కర్మలో ఈ విషయమే విచారించబడింది. ఏతం హి ఏవ బహృచా మహతి ఉక్తే. ఇంతకు ముందు మనము బృహతి సహస్ర లక్షణం మహతి బృహతి సహస్ర లక్షణం అని చెప్పుకున్నాం కదా. ఆ బృహతి సహస్ర లక్షణ కర్మ అదే ఇక్కడ బహురుచ మహతి అని. అంటే ఆ బహురుచ మహతి ఆ కర్మ యందు ఈ సర్వాత్మ భావమే విచారించబడుతా ఉంది అని మళ్ళీ ఐతరేయ ఆరణ్యకంలో ఇత్యాదిన కర్మ సంబంధిత్వం ఉక్త్వా. ఈ విధంగా ఆత్మజ్ఞానానికి కర్మ సంబంధిత్వం చెబుతూ ఇత్యాదిన మంత్రభాగేన ఇత్యాదిన బ్రాహ్మణ మంత్రభాగేన శృతి ఈ విధంగా ఆయా ప్రకరణాలలో కర్మ సంబంధిత్వాన్ని ఆత్మజ్ఞానానికి చెబుతూ, కర్మ సంబంధిత్వం ఏ విధంగా చెప్పింది? ఆత్మజ్ఞానానికి ఏ సర్వాత్మ భావం అయితే ఫలంగా చెప్పబడిందో అదే కర్మ కూడా అదే సర్వాత్మ భావమే ఫలంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ రెండు కూడా ఒకే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధనలు కావడం చేత వాటికి సంబంధం. ఆత్మజ్ఞానానికి కర్మ సంబంధిత్వం ఉక్త్వా చెప్పిన తర్వాత సర్వే ఇత్యాదిన కర్మ సంబంధిత్వం ఉక్త్వా సర్వేషు భూతేషు ఏతమేవ బ్రహ్మ ఇత్యాచక్షతే ఇది ఉపసంహరతి. అదే ఐతరేయారణ్యకంలోని ఎక్కడైతే మనము సంహితోపనిషది అన్నాము అదే. తథాచ సంహితోపనిషది అక్కడ కూడా ఏతం హి ఏవ బహురుచా మహత్యుక్తే మీమాంసంతే. ఏతం హి ఏవ బహురుచా మహత్యుక్తే మీమాంసంతే ఇత్యాదిన కర్మ సంబంధిత్వం ఉక్త్వా. ఓకే. ఏతం హి ఏవ ఈ బహురుచా మహత్యుక్తే ఈ బృహతి సహస్ర లక్షణం అనేటువంటి కర్మలో ఈ విచారం జరుగుతా ఉంది అని అక్కడ ఏతం హి ఏవా అని కర్మ ప్రకరణం అది ఆరణ్యకం కదా. కర్మ ప్రకరణం, ఆ కర్మ ప్రకరణంలో ఈ విధంగా ఆత్మజ్ఞానానికి కర్మ సంబంధిత్వాన్ని చెబుతూ బృహతి సహస్ర లక్షణం అనేది కర్మ కదా. ఆ విధంగా ఆ ఫలానికి, ఆ సర్వాత్మ భావం అనే ఫలానికి కర్మ సంబంధిత్వం చెప్తూ సర్వేషు భూతేషు ఏతమేవ బ్రహ్మ ఇది ఆచక్షతే. సర్వేషు భూతేషు సకల ప్రాణులలో కూడా ఏతం ఈ ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం దేనైతే మనము జగతస్తసుషశ్చ ఈ స్థావర జంగమాది సర్వప్రాణ్యాత్మకం అని చెప్పుకుంటున్నామో ఆ తత్వము ఇదే సకల ప్రాణులలో ఆత్మ బ్రహ్మ అని చెప్పబడుతా ఉంది. సర్వేషు భూతేషు ఏతమేవ బ్రహ్మ ఇత్యాచక్షతే ఇది ఉపసంహరతి. తథా తస్య ఏవ యోయం అశరీరః ప్రజ్ఞాత్మా ఇది ఉక్తస్య. తథా తస్య ఏవ ఆ తత్వాన్ని, ఆ బ్రహ్మస్వరూపాన్ని యోయం అశరీరః శరీరరహితః ప్రజ్ఞాత్మా ప్రజ్ఞాస్వరూపము
ప్రజ్ఞ ఆత్మాయస్య అని కదా, ప్రజ్ఞ చైతన్యము, చైతన్యమే స్వరూపంగా కలిగినటువంటి స్థూల శరీరం లేనటువంటి తస్య తస్య ఏవ యోయం అశరీర ప్రజ్ఞాత్మా ఇది ఉక్తస్య, ఈ అశరీర ప్రజ్ఞాత్మ అని ఏదైతే చెప్పుకున్నామో, యశ్చాసావాదిత్య ఏకమేవ తదితి విద్యాత్, యశ్చ అసౌ ఆదిత్య ఆదిత్యే, ఏదైతే ఆదిత్యుడి స్వరూపంలో ఆదిత్య మండలంలో హిరణ్మయ రూపుడిగా, హిరణ్య స్మశ్రాది రూపాలు కలిగినటువంటి హిరణ్య గర్భుడిగా, ఆదిత్య మండలం అని చెప్తున్నప్పుడు ఆదిత్య మండలము హిరణ్య గర్భుడు పరమాత్మ అపరబ్రహ్మకి ఇది శరీరంగా చెప్పుకోవడం, ఉపాధిగా చెప్పుకోవడం, రైట్. అందుకని ఈ ఈ దక్షిణాక్షి, ఈ కుడి కంటిలో విశ్వడు ఉన్నాడని, విశ్వ అంటే జీవుడికి జాగ్రత్త అవస్థలో విశ్వ అనే సంజ్ఞ, ఈ విశ్వ ఈ సంజ్ఞ విశ్వ అనేటువంటి ఈ సంజ్ఞ, అంటే ఈ సంజ్ఞ కలిగినటువంటి ఈ పురుషుడు ఎక్కడున్నాడు? దక్షిణాక్షిలో, ఈ కుడి కంటిలో ఉండేటువంటి పురుషుడు, ఆ తర్వాత ఆదిత్య మండలంలో ఉంటున్నటువంటి ఆ హిరణ్య గర్భుడు ఒకటి అని ఉపాసన, రైట్. సో ఈ దక్షిణాక్షి పురుషుడికి హిరణ్య గర్భుడికి ఐక్యతను తెలిపేటువంటి ఉపాసన, అది చాలా చోట్ల మనకు బృహదారణ్యకంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా యశ్చాసావాదిత్యే, ఎవరైతే ఆదిత్య మండలంలో అంటే ఆదిత్య మండలంలో ఉపాసకుడికి హిరణ్య గర్భుడి రూపం కనిపిస్తుంది అని, తేజోమయ ఆదిత్య మండలం అంతా కూడా ప్రకాశ స్వరూపము, అందులో ఒక తేజోమయ రూపము ఈ హిరణ్య శ్మశ్రు, అంటే హిరణ్యము అనే పదానికి ప్రకాశం అని అర్థం ఉంది. ప్రకాశవంతమైన శరీరం కలిగినటువంటి వాడు, ప్రకాశవంతమైనటువంటి గడ్డాలు మీసాలు, ప్రకాశవంతమైనటువంటి ఇతర శరీరం అంతా కూడా ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, లేదా బంగారు వర్ణం కలిగినటువంటి వాడు, హిరణ్మయ అని కదా, హిరణ్యం అంటే బంగారు అని, ప్రకాశం అని రెండు కూడా. అటువంటి పురుషుడు అక్కడ ఉపాసకుడు కనిపిస్తున్నాడు, ఆయనలో హిరణ్య గర్భుని చూడడం. సో ఆ రూపం ఎక్కడుంది? ఆదిత్య మండలంలో ఉంది. కాబట్టి ఆదిత్య మండలమే ఆయన శరీరంగా, ఆదిత్య మండలమే ఆ ప్రకాశమే ఆయన. ఆదిత్య మండలం అంటేనే ప్రకాశమే శరీరంగా కలిగినటువంటి వాడు అని. అందుకని ఇంతకు ముందు కూడా ప్రజ్ఞాత్మ అని చెప్పుకున్నాం. ప్రజ్ఞ అంటే ప్రకాశం, చైతన్యమే ఆత్మగా కలిగినటువంటి, రైట్. ఇది ఉక్తస్య యశ్చాసావాదిత్య ఏకమేవ తత్, ఈ జీవుడు ఆ ఆదిత్య మండలంలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడితో ఒకటి. ఆ హిరణ్య గర్భుడు సర్వాత్మ స్వరూపం. ఆ హిరణ్య గర్భుడిని సూర్య ఆత్మ అని చెప్తూ సంపూర్ణ జగత్తు, ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సంపూర్ణ జగత్తు ఆ హిరణ్య గర్భుడి రూపం అని చెప్పుకున్నాం కదా. సో ఆ హిరణ్య గర్భుడితో ఈ ప్రజ్ఞాత్మ, ఈ జీవుడు, ఈ విశ్వ అనేటువంటి జీవుడు ఏకమని చెప్తూ, ఇది ఏకత్వం ఉక్తం, రైట్. అక్కడ ఇదేంటిది? ఇది సంహితోపనిషది. సంహితోపనిషది అంటే ఉపనిషత్ అనే పదానికి రహస్య విద్య అని అర్థం, రహస్య విద్య. అందుకని మనము షత్ అంటే ఉపనిషత్, అది సత్ నుంచి వస్తా, సత్ నుంచి షత్ అవుతా ఉంది. సద్లి అని ధాతు చెప్పుకున్నాం, విశరణ అతి అవసాధన అని 3 అర్థాలతో. అందులో విశరణ అవసాధన అంటున్నప్పుడు, శిథిలీకరణం అంటున్నప్పుడు ఉపాసన ద్వారా ఈ చిత్తవృత్తులు, ఈ బహిర్ముఖత, ఈ రాగద్వేషాది సంస్కారాలు అని శిథిలం అవ్వడం, పలచబడడం, అది కూడా ఉపనిషత్ పదానికి అర్థం. అక్కడ ఉపనిషత్ అంటున్నప్పుడు బ్రహ్మ విషయక చింతన, ఉపాసన అని అర్థం వస్తుంది. ఉపాసన ద్వారా ఈ విధంగా ఏకాగ్రత, చిత్తశుద్ధి కలుగుతున్నాయి, రైట్. సో ఆ విధంగా ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య అని ఒక అర్థం ఉంది. అదేవిధంగా ఉపనిషత్ అంటున్నప్పుడు ఉపాసన, బ్రహ్మ విషయక ఉపాసన అని అర్థం ఉంది. ఉపాసనలో ఉండే ఉపాస స్వరూపము బ్రహ్మస్వరూపము, రహస్యం అంటే తెలియనటువంటిది అక్కడే ఉంది, ఆ బుద్ధి గుహలోనే ఉంది, అందరి బుద్ధి గుహలోనే ఉంది. ప్రతి ఒక్కడికి కూడా వాడి బుద్ధి గుహలో సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగానే ఉంటున్నప్పటికీ కూడా మన దృష్టి బహిర్ముఖమై ఉండడం చేత అదే బుద్ధి గుహలో ఉంటున్నటువంటి సకల విషయాలను ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ సాక్షి చైతన్యమే అగుపడట లేదు, ప్రకాశించడం లేదు అని కదా, రైట్. సో అందుకని రహస్యం, ప్రకాశించబడటం లేదు కాబట్టి రహస్యం. అటువంటి రహస్య విద్య అర్థం బ్రహ్మ ఉపనిషత్ అనే పదానికి. ఇక్కడ సంహితోపనిషది అంటున్నప్పుడు సంహితా భాగంలో ఉంటున్నటువంటి ఈ ఉపనిషత్తు, రహస్య విద్య, ఈ ఉపాసన, ఈ కర్మ అనేసి, రైట్. సో అందులో ఈ విధంగా చెప్పబడి ఉంది. సంహితోపనిషత్తులో కూడా ఏమని, ఈ విధంగా ఏతం హి ఏవ బహురుచా మహత్యుక్తే ఇత్యాది నా కర్మ సంబంధితం చెప్పిన తర్వాత
సర్వేషు భూతేషు ఏతమేవ బ్రహ్మ చక్షతే అని ఉపసంహరించి తథా తస్య ఏవం అశరీరః ప్రజ్ఞాత్మ అని చెప్పి ఇది ఉక్తస్య యశ్చాసావాదితే ఏకమేవ తదేది విద్యాత్. ఈ జీవుడి ఈ హిరణ్య గర్భుడు ఎవరు? ఈ ఆదిత్య మండలంలో ఉంటున్నటువంటి హిరణ్య గర్భుడితో ఐక్యాన్ని చెప్తున్నాను. ఏ హిరణ్య గర్భుడు అయితే సకలాత్మ స్వరూపము అని. ఇది ఏతత్ ఉక్తం. ఇదంతా అక్కడ ఆ పూర్వ భాగంలో చెప్పబడింది. ఇక్కడ ఉపనిషత్తులో కూడా ఇదే విధంగా ఆద్యంతాలు, ఉపక్రమోపసంహారాలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. కాబట్టి కర్మ ఫలము, కర్మ ప్రక్రియ దాని ఫలము, ఇక్కడ బ్రహ్మజ్ఞానము దాని ఫలము రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి, ఒకే రకంగా ఉంటున్నాయి. ఇక్కడ ఇహాపి కోయమాత్మ ఇది ఉపక్రమ్య. కోయమాత్మ అని ఇక్కడ ఐతరేయోపనిషత్తులో 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ కోయమాత్మ అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎవరి ఆత్మస్వరూపం? మనం ఏదైతే ఉపాసిస్తున్నామో నిరంతరం, ఇక్కడ మనం ఏదైతే విచారిస్తున్నామో ఈ ఆత్మ ఎవరు అని బ్రహ్మవేత్తలందరూ కలిసి చర్చిస్తున్నారు. అక్కడ బ్రహ్మవేత్తల యొక్క గోష్ఠి అక్కడ సభ. ఆ సభలో సభికులు ఎవరు? అంత బ్రహ్మవేత్తలు ఈ విధంగా ప్రశ్నించి దానికి సమాధానం వాళ్ళు చెప్తున్నారు. కోయమాత్మ వయం ఉపాస్మహే అని చెప్పి అక్కడ ప్రశ్న వేసుకొని అది ఉపక్రమం. ఆ విధంగా ఉపక్రమించి ఉపసంహారంలో ప్రజ్ఞాత్మత్వం ఏవ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది దర్శయిష్యతి. ప్రజ్ఞాత్మత్వం ఏవ అయమాత్మ. ఈ ఆత్మ ఎవరు? ప్రజ్ఞాత్మత్వం ప్రకాశ స్వరూపమే. అయితే ఈ ప్రకాశ స్వరూపం ఎవరు? ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానము సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మయే అని. ప్రజ్ఞానం బ్రహ్మ. అక్కడే మరి సర్వం ప్రజ్ఞానేత్రం అని చెప్తూ ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఈ సర్వం ఇదంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఆ ప్రజ్ఞానము చేత, ఆ చైతన్యం చేత ప్రకాశించబడుతా ఉంది. సాక్షి చైతన్యం చేత ప్రకాశించబడుతా ఉంది. ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మ అంటేనే జగత్ కారణం అని. బ్రహ్మ అంటే వ్యాపకము, జగత్ కారణము అని కదా. ఈ ప్రజ్ఞానం ప్రత్యేగాత్మయే ఈ విధంగా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అంటున్నప్పుడు కేవలము చైత్రమైత్రాది బుద్ధులలో బుద్ధి ప్రత్యయ సాక్షి అని కాకుండా సకల ప్రాణుల్లో సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. ఆ విధంగా సర్వవ్యాపకము అని చెప్పడం బ్రహ్మ అంటున్నప్పుడు తత్పద లక్ష్యార్థాన్ని కంక్లూడ్ చేస్తున్నాం. తత్పద లక్ష్యార్థం ఏదైతే ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ. ప్రజ్ఞానం ఈ త్వంపద లక్ష్యార్థం. ఈ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, ఈ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి జీవుడు ఆ బ్రహ్మయే అని ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపసంహరించబడుతా ఉంది. తస్మాత్ అందుకని నా అకర్మ సంబంధి ఆత్మవిజ్ఞానం. ఈ ఆత్మవిజ్ఞానం ఆత్మవిషయక విచారం, ఆత్మవిషయక యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో ఇది కర్మ సంబంధి అని చెప్పడం కుదరదు. ఎందుకంటే కర్మ ఏ విధంగా ఉపక్రమమై ఏ విధంగా ఉపసంహరించబడిందో, ఏ ఫలాలైతే అక్కడ చెప్పబడ్డాయో అదే ఫలాలు ఇక్కడ కూడా చెప్పబడుతున్నాయి. ఈ రెండింటి ఫలాలు ఒకటే అవడం చేత ఈ రెండు కూడా ఒకే ఫలానికి సంబంధించినటువంటివి కాబట్టి కర్మ ద్వారాను పొందొచ్చు, జ్ఞానం ద్వారాను పొందొచ్చు. కాబట్టి కర్మ జ్ఞానాలకు రెండింటికి సమన్వయం ఉంది, సంబంధం ఉంది. ఒకే అధికారి రెండు పనులు చేస్తున్నప్పుడు ఆ రెండు పనులకి వాడి ద్వారా రెండు సంబద్ధం అవుతున్నాయి. ఆ విధంగా సంబంధం ఉంది చెప్పడం. కోయమాత్మాను ఉపక్రమించి ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మాను ఉపసంహరించడంలో విచారం చూసాం. అదేవిధంగా ముందు ఆరణ్యకంలో కూడా కర్మ సంబంధిత్వాన్ని ముందు చెప్పి బహురుచ మహతి ఉక్తే అని కర్మ సంబంధిత్వాన్ని చెప్పి సర్వాత్మ భావాన్ని ఫలంగా అక్కడ కూడా చెప్పుకున్నాం. రైట్. అందుకని ఈ రెండింటికి సంబంధము అనేసి. అయితే ఇక్కడ దాకా పూర్వపక్షం. ఈ పూర్వపక్షం మీదనే సిద్ధాంతి ఒక చిన్న ఆక్షేపం. ఇదంతా కూడా ముందు ఇంకా ఈ సిద్ధాంతి ఆశంక కూడా ఈ విధంగా దీన్ని ఏకదేశీయ ఆశంక అని చెప్పుకోవచ్చు. ముఖ్య సిద్ధాంతి ఇంకా ఆరంభం అవటం లేదు. సిద్ధాంతి ఆశంకాన్ని చూస్తున్నాం కదా, ఇంకా ముఖ్య సిద్ధాంతి ఆరంభం అవటం లేదు. పూర్వపక్షానికి సిద్ధాంతి ఒక అబ్జెక్షన్ చెప్పడం. ఎందుకని? పూర్వపక్షాన్ని ఇంకా విస్తారంగా వ్యాఖ్యానించడానికి, పూర్వపక్షాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి, ఇంకా దాన్ని వ్యాఖ్యానించడానికి మధ్యలో ఒక ఆశంక, మధ్యలో ఒక పూర్వపక్షం మీద పూర్వపక్షం ఒక ప్రశ్న. ఆ విధంగా సిద్ధాంతి ఆశంక. పునరుక్త్యా అనర్థక్యం ఇది చేత్ కథం? పునరుక్త్యా ఈ ఆరణ్యకంలోను సంహితోపనిషత్తులోను బ్రాహ్మణంలోను ఏదైతే కర్మ ఉపాసనలకి ఇదే ఫలము ఇదే సాధన అని చెప్పారో అటువంటిప్పుడు ఏ సాధ్యాన్నైతే శాస్త్రం పరిచయం చేసిందో, ఏ సాధ్యాన్నైతే ఈ ఆరణ్యకం పరిచయం చేసిందో దాని గురించి మళ్ళీ చెప్పడం, ఉపనిషత్ భాగం మళ్ళీ దానినే చర్చించడం, మళ్ళీ
ఇది పునరుక్తి అవుతుంది కదా, చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నారు. చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నప్పుడు ఒక సాధనం దేనికైతే మనకు లభించిందో ఇంకొక సాధనం అని చెప్పడం అనర్థకం అవుతా ఉంది. రైట్. ముందు చెప్పిన సాధనం ద్వారానే ఈ ఫలం లభిస్తున్నప్పుడు ఇంకొక సాధన దేనికి? సో ఇంకొక సాధన అనర్థకం అవుతుందని పునరుక్త్యా అనర్థక్యం ఇది చేత్ అని ప్రశ్న. కథం, ఎలా అనర్థక్యం అవుతా ఉంది? పునరుక్తి ద్వారా ఎలా అనర్థక్యం ఎలా ప్రాప్తిస్తా ఉంది అని శంకకు ఆయన సిద్ధాంతి మళ్ళీ వివరణ చేస్తున్నాడు. పునరుక్తి అనర్థక్యం ఇది చేత్ ప్రాణోవా అహమస్మి ఋషే ఇత్యాది బ్రాహ్మణేన సూర్యాత్మ ఇది చ మంత్రేణ నిర్ధారితస్య ఆత్మనః ఆత్మా వా ఇదం ఇత్యాది బ్రాహ్మణేన కోయమాత్మా ఇది ప్రశ్నపూర్వకం పునః నిర్ధారణం పునరుక్తం అనర్థకం ఇది చేత్ న. ప్రాణో వా అహమస్మి, అహం ప్రాణమస్మి అని ఈ విధంగా ఈ ప్రాణ అంటే హిరణ్యగర్భ, ఆ హిరణ్యగర్భ స్వరూపుడను అని ఇత్యాది బ్రాహ్మణ ద్వారా ఇత్యాది ఐదరే ఆరణ్యకం 2, 2, 3 అంటున్నాం కదా. సో ఈ ప్రాణోవా అహమస్మి, అహమస్మి ఋషే, ఏ ఋషి సంబోధిస్తూ ప్రాణోవా అహమస్మి అని ఇక్కడ ఆరంభమై ఈ విధంగా సూర్యాత్మ ఇది చ మంత్రేణ, అదే విధంగా సూర్యాత్మ జగతస్థ సృషశ్చ అని సూర్యుడి యొక్క స్వరూపము అయినటువంటి ఆ హిరణ్య గర్భుడే ఈ సంపూర్ణ జగత్ అంతటికి కూడా ఆత్మస్వరూపం అని మళ్ళీ మంత్రేణ నిర్ధారితస్య ఆత్మన, ఆ మంత్ర బ్రాహ్మణాల ద్వారా నిర్ధారించబడినటువంటి ఆత్మస్వరూపాన్ని మళ్ళీ ఇక్కడ ఉపనిషత్తులోకి వచ్చేసేసి ఆత్మావా ఇదం అని చెప్తూ ఆత్మయే ఈ ప్రాణము అని మనం నిర్ధారించడం ఏదైతే ఉందో ఇత్యాది బ్రాహ్మణేన అంటే బ్రాహ్మణం అంటే ఆరణ్యకమే, ఐతరేయ ఆరణ్యకంలో ఉండే ఐతరేయ ఆరణ్యకం, బ్రాహ్మణము ఆరణ్యకము, బ్రాహ్మణంలో ఆరణ్యకము ఉపనిషత్తు ఇవన్నీ కూడా బ్రాహ్మణంలో భాగాలే కాబట్టి ఇత్యాది బ్రాహ్మణేన అంటే ఇత్యాది ఆరణ్యకేన. ఆ తర్వాత మళ్ళీ కోయమాత్మ ఇది ప్రశ్నపూర్వకం పునః నిర్ధారణం, ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్ అని ఈ ఐతరేయ ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రం. రైట్. సో ఆ బ్రాహ్మణంలో మంత్రభాగంలో బ్రాహ్మణంలో ఏ విషయాన్నైతే ఈ ఆత్మస్వరూపాన్నైతే నిర్ధారించారో, రైట్, జ్యోతిష్ఠోమ ప్రకరణంలో ఏ జ్యోతిష్ఠోమ యాగాన్నైతే నిర్ధారించామో అదే జ్యోతిష్ఠోమాన్ని ఇంకొక ప్రకరణంలో మళ్ళీ జ్యోతిష్ఠోమాన్ని చెప్పడం, అది పునరుక్తి అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఆరణ్యక బ్రాహ్మణ భాగాలలో లేదా బ్రాహ్మణ మంత్ర భాగాలలో ఏదైతే నిర్ధారించారో మళ్ళీ దానినే ఉపనిషత్తులో ప్రతిపాదించడం ఏదైతే ఉందో అది పునరుక్తి అవుతుంది. అందుకని ఆత్మావాయుధం అంటూ, ఆత్మావాయుధం అనేది మొట్టమొదటి మంత్రం కదా. ఆత్మావాయుధం ఏక ఏవగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని అక్కడ ఆరంభం అవుతా ఉంది. ఆ విధంగా ఆరంభించి మళ్ళీ ఇదే ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో దాన్ని సవిస్తారంగా చర్చించడం. కోయమాత్మా అని ప్రశ్న వేసుకుని ఇది ప్రశ్నపూర్వకం పునఃనిర్ధారణం ఏముంది? ప్రజ్ఞానం బ్రహ్మ అని, రైట్. ఆత్మావాయుధమగ్ర ఏక ఏవ అని చెప్తూ ఆల్రెడీ అక్కడ చెప్పబడతా ఉంది. దాన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ నిర్ధారణ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో ఈ ఒకటో మంత్రము, 1వ అధ్యాయంలో 1వ మంత్రము, 3వ అధ్యాయంలో 1వ మంత్రము, వీటిలో ఈ రెండింటిలో పునరుక్తం చెప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ నిర్ధారణార్థం అంతే. ముందే ఏదైతే చెప్పబడిందో దాన్ని నిర్ధారణ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడేం పునరుక్తి లేదు. కానీ బ్రాహ్మణ ఆరణ్యక భాగాల్లో, బ్రాహ్మణ మంత్ర భాగాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని మళ్ళీ ఇక్కడ ఉపనిషత్తులో అక్కడ నిర్ధారణ జరిగింది అక్కడ ఆల్రెడీ, రైట్. అక్కడ ఉపసంహారాల ద్వారా నిర్ధారణ జరిగింది. ఆ నిర్ధారించిన విషయాన్ని మళ్ళీ జ్ఞాన భాగంలో దాన్ని మళ్ళీ అదే విషయాన్ని చెప్పడం పునరుక్తి అవుతుంది. ఇది ప్రశ్నపూర్వకం పునఃనిర్ధారణం పునరుక్తం. ఆ పునరుక్తి అనర్థకం, వ్యర్థం, దాని కొత్త అర్థం చెప్పలేము, రైట్. దానికంటూ కొత్త అర్థం అంటూ ఏం లేదు. ఆ విధంగా ఇది అనర్థకం అవుతా ఉంది. ఇది చేత్ అనర్థకం అని సిద్ధాంతి యొక్క ఆక్షేపం పూర్వపక్ష భాగంలోనే ఆ పూర్వపక్షికి ఒక చిన్న అబ్జెక్షన్. దానికి పూర్వపక్షి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. తస్యైవ ధర్మాంతర విశేష నిర్ధారణార్థత్వాత్ న పునరుక్తతా దోషః. తస్యైవ ఆ ఆత్మస్వరూపానికి, ఈ ఆత్మస్వరూపాన్నైతే బ్రాహ్మణ మంత్ర భాగాల్లో నిర్వచించారో నిర్ధారించారో ఆ ఆత్మస్వరూపానికి
ధర్మాంతర విశేష నిర్ధారణ, ఇంకొక ధర్మాన్ని, ఇంకొక విశేష ధర్మాన్ని, ఇంకొక దానికి ఇంకొక ఫ్యాసెట్, ఇంకొక ఆస్పెక్ట్ని ఆ విశ్లేషించడానికి, రైట్, స్పష్టపరచడానికి ఇక్కడ మళ్ళీ ఆ విషయాన్ని ఉటంకించి మళ్ళీ దాన్ని చర్చించడం, ఆ విధంగా అందులో పునరుక్తి దోషం లేదు. పునరుక్తి ఎప్పుడవుతుంది? ఎటువంటి విశేషము లేకుండా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం, అది పునరుక్తి అవుతుంది. అలా కాకుండా చెప్పిన అంశాన్ని తీసుకొని మళ్ళీ దానికి ఇంకేదో విషయాన్ని జోడించడం, ఇంకేదో యుక్తిని జోడించడం, ఇంకొక ప్రకారంగా దాన్ని వ్యాఖ్యానించడం, ఇవేవైతే ఉన్నాయో ఇవి పునరుక్తిలోకి రావి, రైట్. అందుకని ఇక్కడ పునరుక్తి లేదు అని పూర్వపక్షి. సో ముందు ఆరణ్యక భాగంలో ఈ ఆత్మస్వరూపాన్ని చెప్పినారు, అదే ఆత్మస్వరూపము ఇక్కడ ఉపనిషత్ భాగంలో కూడా చెప్పినారు. ఆ ఆరణ్యక భాగంలో, బ్రాహ్మణ భాగంలో, మంత్ర భాగంలో స్పష్టంగా కర్మకి ప్రవేశం ఉంది, రైట్. సో ఆ కర్మకు ప్రవేశం ఉంటూ కర్మ ద్వారానే చెప్పబడినటువంటి ఏ ఫలాలు అయితే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పబడడం చేత ఇక్కడ కూడా కర్మకు ప్రవేశాన్ని అంగీకరించాలి. మౌలికంగా ఈ ఫలం, ఈ సర్వాత్మభావం అనే ఫలానికి కర్మకు సంబంధం ఉందని ఎస్టాబ్లిష్ అయింది కదా. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ ఫలం ఉంటుందో అక్కడంతా కర్మకు అవకాశం ఉంటుంది. గుణోపసంహార న్యాయం అని చెప్పుకుంటాం మనం. ముఖ్యంగా ప్రధానంగా ఉపాసనల విషయంలో, జ్ఞాన విషయంలో కూడా కుదురుతుంది. గుణోపసంహారం, గుణానాం ఉపసంహార అని. అంటే రెండు ప్రకరణాల్లో ఒకే విషయం కనుక చర్చించబడితే, రెండు వేరువేరు శాఖలలో, వేరువేరు ఉపనిషత్తులలో, వేరువేరు ప్రకరణాల్లో ఒకే విషయం చర్చించబడతా ఉంది అంటే, సమాన విషయం చర్చించబడతా ఉంది అంటే, ఈ రెండు చర్చల యొక్క సమగ్ర రూపాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మొదటి స్థలంలో ఏ గుణాలు అయితే చెప్పబడ్డాయో అందులో కొన్ని గనక రెండవ ప్రకరణంలో, రెండవ స్థానంలో అక్కడ చర్చిస్తున్నప్పుడు ఆ మొదటి చర్చలో వచ్చిన కొన్ని గుణాలు చెప్పబడకపోయినా ఆ గుణాలను ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి, ఉపసంహరించాలి, గుణోపసంహారం, రైట్. సో ఆ విధంగా ఆ గుణోపసంహారం ఏ విధంగా అయితే ఉపాసనలో చెప్పుకుంటున్నామో అదే ఇక్కడ కూడా, రైట్. అన్ని గుణాలని ఉపసంహరించుకోవాలి కదా. కాబట్టి ఈ ఆరణ్యక మంత్ర భాగాల్లో ఏదైతే విషయాలు కొన్ని ఆత్మస్వరూపానికి సంబంధించి చెప్పబడ్డాయో అందులో ఇంకొన్ని చెప్పడానికి అక్కడ కొన్ని చెప్పబడ్డాయి. ఆ సందర్భానికి అనుగుణంగా ఇంకా కొన్ని చెప్పవలసినటువంటి ఉన్నాయి. అవి చెప్పడానికి ఇక్కడ మళ్ళీ ఆ ఆత్మస్వరూపం యొక్క చర్చించిందేనా మళ్ళీ కొత్త చర్చ. ఆ విధంగా ఈ గుణాలు, ఇంతకుముందు చెప్పినటువంటి గుణాలు రెండింటిని సంహరించుకోవాలి కదా, రెండింటిని కలిపి తెలుసుకోవాలి. అందుకని కొందరికి తెలియదు. అక్కడ చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఇక్కడ దానికే మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు జోడించి చెప్పబడతా ఉంది కాబట్టి కొందరికి తెలియదు. కథం, ఏటా ధర్మాంతర విశేషం, ఏటా ధర్మాంతర విశేష నిర్ధారణ అని కథం, దాని సమాధానంగా తస్యేవ కర్మ సంబంధినో జగత్ సృష్టి స్థితి సంహారాది ధర్మ విశేష జగత్ సృష్టి స్థితి సంహారాది ధర్మ విశేష నిర్ధారణార్థత్వాత్ కేవల ఉపాస్త్యర్థత్వాద్వా ఓకే. సో ఈ విధంగా ధర్మాంతర విశేషం నిర్ధారించడం. ఏంటా ధర్మాంతర విశేషము? ఏదైతే ఆ ఉపాసనా భాగంలో, కర్మ భాగంలో ఏ బ్రహ్మ అయితే వ్యాఖ్యానించబడిందో ఆ బ్రహ్మకి ఇక్కడ జగత్ సృష్టి, జగత్ స్థితి, జగత్ సంహారాది ధర్మాల యొక్క నిర్ధారణ చేయడానికి ఈ పరమాత్మ స్వరూపమే సృష్టికర్త, ఈ పరమాత్మ స్వరూపమే స్థితికర్త, ఈ పరమాత్మ స్వరూపమే సంహారకర్త అని నిర్ధారణ చేయడానికి. అందుకనే మొదటి మంత్రంలో ఆత్మావాయుధమేక ఏ వగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని చెప్తూ సర్లో సైమాన్ లోకాన్న సృజత అని ఆ విధంగా అక్కడ ఇమాన్ లోకాన్ను అసృజత, ఈ లోకాలన్నింటినీ ఆ పరమాత్మ సృష్టించాడు అని సృష్టికర్తృత్వం చెప్పబడతా ఉంది ఇక్కడ. అంబో, మరీచిర్, మరం, ఆపహ అని ఆ విధంగా లోకాల పేర్లు కూడా అంబహ, మరీచి, మరం, ఆపహ అని లోకాలను సృష్టించాడు పరమాత్మ. ఆదిలో సృష్టి ఆదిలో ఎక్కడైతే ఏ లోకము లేదో అక్కడ ఆ సన్నివేశంలో ఈ విధంగా లోకాలను సృష్టించాడు. అది జగత్ సృష్టి. అదే విధంగా సృష్టి చెప్పిన తర్వాత స్థితి ఉపసంహారాలు కూడా ఆయన సృష్టించిన తర్వాత ఆయన్ని ప్రవేశిస్తున్నాడు. నేను లేకుండా ఈ సృష్టి ఎలా
మనుగడ కొనసాగిస్తుంది అని ఆ వితర్కించి శంకించి ఆయననే ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ సకల ప్రాణుల ఉపాధులలో సకల ప్రాణుల శరీరాల్లో ప్రవేశించాడు అనే స్మృతి. ఆ విధంగా జగత్ సృష్టి జగత్స్థితి అంతంలో జగత్ తనలోనే లీనమైపోతుంది. జ్ఞానకాలంలో కూడా అత్యంతిక ప్రళయం జరుగుతూ ఉంది. ఆ విధంగా సంహారం కూడా జగత్ సృష్టి జగత్స్థితి జగత్ సంహారం అనేటువంటి ధర్మ విశేష నిర్ధారణత్వాత్. ఈ ధర్మ విశేషాలు పరమాత్మ యొక్క ధర్మ విశేషాలు. ఎటువంటి పరమాత్మ? సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మం చెప్తున్నప్పుడు ఈ జగత్ సృష్టి స్థితి ఉపసంహారాదులను స్వరూప లక్షణంగా చెప్పుకోము. మహా అయితే తటస్థ లక్షణంగా చెప్పుకుంటాం, కానీ స్వరూపంగా చెప్పుకోం. కానీ అపరబ్రహ్మను గురించి చర్చిస్తున్నప్పుడు, అపరబ్రహ్మ హిరణ్య గర్భుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అది సోపాధిక స్వరూపం అయి ఉండడం చేత ఈ విశేష ధర్మాలను కలిపి చెప్పుకుంటున్నాం. విశేష ధర్మాల ద్వారానే చెప్పుకుంటాం. రైట్. సో అందుకని జగత్ సృష్టి స్థితి సంహారాలు ఎవరికి సంబంధించినవి? ఈ అపరబ్రహ్మ హిరణ్య గర్భుడికి సంబంధించినవి, సోపాధిక రూపానికి సంబంధించినటువంటి సగుణ బ్రహ్మకి సంబంధించినటువంటి. అందుకని సోపాధిక రూపాన్ని చర్చిస్తున్నప్పుడే ఈ ధర్మాలు. నిరుపాధిక రూపంలో కార్యకారణ అతీతం బ్రహ్మ కార్యము కాదు, బ్రహ్మ కారణము కాదు. బ్రహ్మ నుంచి ఏ కార్యము ఉత్పన్నం అవ్వలేదు, ఏ కారణం నుంచి కూడా బ్రహ్మ ఉత్పన్నం కాలేదు. కార్యకారణ అతీతం, ఏ కారణానికి కార్యం కాదు. ఆయన ఆ బ్రహ్మ ఏ కార్యానికి కారణం కూడా కాదు. లేదా కేవల ఉపాస్త్యర్థత్వాద్వా. పూర్వారణ్యకంలో ఏమవుతోంది? కర్మ ఉపాసన సముచ్చయం చెప్పబడింది. కర్మ ఉపాసన సముచ్చయం చెప్పబడి సామాన్యంగా కర్మ ఉపాసన సముచ్చయం అని చెప్తున్నప్పుడు ఉపాసనలు కర్మాంగోపాసనలు అయి ఉంటాయి. కర్మలో భాగమైనటువంటి ఒకానొక అంశాన్ని ఉపాసించడం, అది కర్మాంగోపాసన. ఇక్కడ ఉపనిషత్తులో కర్మాంగోపాసన చెప్పడం లేదు, కేవల ఉపాసన. ఉపాస్తి అక్తిన్ ప్రత్యయం వస్తా ఉంది కదా, అక్తిన్ ప్రత్యయం భావార్థంలోనే వస్తుంది. ఉపాసనలో ల్యుట్ ప్రత్యయం. ఆ విధంగా ఉపాస్తి అంటే కేవల ఉపాసన. కేవల ఉపాసనను చెప్పడానికి, విధానం చేయడానికి కేవల ఉపాస్తి అర్థత్వాత్. కేవల ఉపాస్తిరేవ ప్రయోజనం అస్య అని. ఆ విధంగా ఈ సందర్భం, అందుకని ఈ విధంగా ఏదో ఒక విశేషాన్ని తెలపడానికి కేవల ఉపాసన కావచ్చు, లేదా కొన్ని ధర్మాలతో కూడినటువంటి ఆ పరమాత్మను చెప్పడానికి కావచ్చు. ధర్మాలతో కూడినటువంటి పరమాత్మను పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఉపాసన గురించి. అథవా ఇది ఒక సమాధానం. అథవా ఆత్మా ఇత్యాది పరోగ్రంథ సందర్భ ఆత్మనః కర్మిణః అన్యత్ర ఉపాసనా అప్రాప్తౌ కర్మ ప్రస్తావే అవిహితత్వాత్ కేవలః అపి ఆత్మా ఉపాస్యః ఇత్యేవమర్థః. ఇక్కడ కేవల ఉపాస్యర్థం అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని ఇంకొక రకంగా చెప్పడము. ఆత్మా ఇత్యాది, ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అనేటువంటి ఇత్యాది పరో గ్రంథ సందర్భ. పరః గ్రంథ, ఆ తర్వాత గ్రంథ భాగము. ఈ బ్రాహ్మణ ఆరణ్యకాల తర్వాత ఆరంభమవుతున్నటువంటి ఈ ఉపనిషత్తు. ఈ ఆత్మ అనేటువంటి ఇత్యాది పరో గ్రంథ సందర్భ ఆత్మనః కర్మణః అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ. కర్మిణః అంటే కర్మటుడికి, కర్మ అస్య అస్తి అని కర్మ సంబంధము కలిగినటువంటి కర్మ అస్య అస్తి అని కదా. అంటే లేదా కర్మలను అనుష్ఠించడమే స్వభావంగా కలిగినటువంటి వాడు. ఆ నిని ప్రత్యయము స్వభావం అనే అర్థంలో వస్తుంది. తత్కర్తుం శీలం అస్య అని. ఆ కర్మ దేనికైతే ఏ ప్రాతిపదికైతే వస్తుందో ఆ ప్రాతిపదిక అర్థాన్ని అనుష్ఠించేటువంటి వాడు అనే సందర్భంలో. సో కర్మిణః, ఆ కర్మికి కర్మణః అన్యత్ర, కర్మ ప్రకరణం ఏదైతే ఉందో ఆ కర్మ ప్రకరణంలో కర్మణః అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ,
కర్మణ అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ ఆ కర్మలకు కర్మలకు సంబంధించినటువంటి ఉపాసన, రైట్. కర్మలు కర్మాంగోపాసనలు ఈ రెండు కూడా కలిసి వెళ్తుంటాయి. కర్మలు కర్మాంగోపాసనలు. కర్మాంగోపాసన కర్మతో పాటు చేసేటువంటి ఉపాసన. కర్మ చేసేటువంటి వాడికే ఆ కర్మాంగోపాసనలు అధికారం. పూర్వభాగంలో ఆరణ్యక భాగంలో ఈ ఉపాసన మనం ఏదైతే ఇంతకుముందు చర్చించామో ఆ ఉపాసన కర్మతో పాటుగా విధానం చేయడం జరుగుతుంది. కర్మతో పాటుగా ఎప్పుడైతే ఉపాసనను విధానం చేస్తున్నామో అక్కడ కర్మటుడికి కర్మని ఎవరైతే ఆరంభించాడో వాడు అధికృత అని, అధికారి అంటే కర్మలు చేస్తున్నటువంటి వాడు కదా. చేస్తున్నప్పుడు వాడిని అధికృత, వాడు కర్మలు ఆరంభించాడు, వాడికే అధికారము. దేంట్లో కర్మాంగోపాసన. అంటే కర్మాంగోపాసనలకి ప్రత్యేక అంటే స్వాతంత్రం లేదు. స్వాతంత్రంగా వాటిని ఉపాసించడం లేదు. స్వాతంత్రంగా కర్మాంగోపాసనలకి ఫలం కూడా లేదు. కర్మతో కలిసే కర్మాంగోపాసనలకి ఫలం. ఆ కర్మఫలం ఏదైతే చెప్పబడి ఉందో ఆ ఫలంలోనే కొంత వైశిష్ట్యం, కొంత గొప్పతనం ఆ కర్మఫలంలో వస్తూ ఉంది ఈ కర్మాంగ ఉపాసన ద్వారా, రైట్. సో అది ఆ విధంగా కర్మణ అన్యత్ర ఉపాసన అప్రాప్తో, కర్మలు చేయని దశలో కర్మటుడే అయినా కూడా కర్మలు చేయని దశలో వాడు కేవలం ఉపాసన చేయలేడు కదా. అందుకని కర్మణ అన్యత్ర ఉపాసన అప్రాప్తౌ కర్మ ప్రస్థావి అవిహితత్వాత్ కేవల ఆత్మా ఉపాస్య. కర్మ ప్రస్తావి అవిహితత్వాత్, ఇక్కడ ఈ ఉపనిషత్ భాగంలో కర్మ ప్రస్తావన లేదు కాబట్టి కేవల ఆత్మ, కేవల ఆత్మ కూడా ఉపాసించదగినటువంటిది అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ ఈ ఉపనిషత్ భాగంలో అదే కర్మను ప్రస్తావించడం, అదే కర్మట ఉపాసనను, ఆ ఉపాసనను ప్రస్తావించడం కర్మ లేకుండా, రైట్. కర్మ 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 ప్రస్తావి అవిహితత్వాత్, కర్మ ప్రస్తావన లేదు ఈ ఉపనిషత్తులో. కర్మ ప్రస్తావన లేకుండా ఈ విధంగా ఉపాసన చెప్పడం చేత ఈ ఉపాసన కర్మాంగోపాసననే కాదు స్వతంత్ర ఉపాసన కూడా అని. అదే ఉపాసననే అక్కడ చెప్పినటువంటి భావమే ఇక్కడ కూడా ఆరణ్యకాలు బ్రాహ్మణాల్లో చెప్పినటువంటి భావననే ఇక్కడ కూడా అదే ఫలం కదా. అదే ఫలాన్ని పొందుతున్నాడు. సర్వాత్మ భావాన్ని పొందుతున్నటువంటి వాడు సర్వాత్మ అహమని ఉపాసించాలి కదా. సర్వాత్మ అహమని ఉపాసిస్తే కదా సర్వాత్మ భావము ఫలంగా కలిగేది. అక్కడ ఆరణ్యక బ్రాహ్మణాల్లో కూడా అదే చెప్పారు, సర్వాత్మ అని ఉపాసించాలి. సూర్యాత్మ అని కానీ, ఆ సూర్యుడు ఎవరు, ఈ ప్రపంచ స్వరూపం అని ఆ విధంగా ఉపాసించాలి అని అక్కడ కర్మలతో పాటుగా ఉపాసన చెప్పి అదే ఉపాసనని ఇక్కడ స్వతంత్రంగా పరిచయం చేస్తున్నారు. కర్మాంగంగా కాకుండా స్వతంత్రంగా చెయ్యొచ్చు అని చెప్పడానికి. కర్మ ప్రస్తావి అవిహితత్వాత్ కేవల ఆత్మ ఉపాస్య ఇత్యేవమర్థ పునః ప్రస్తావనం, మళ్ళీ ప్రస్తావించడానికి ఇది కారణము. లేదా మొదటి కారణం చెప్పుకున్నాం, ధర్మ విశేష నిర్ధారణార్థత్వం అని చెప్పేసి. ధర్మ విశేషము బ్రాహ్మణారణ్యకాలు చెప్పిన ఉపాసనానికి అధిక ధర్మాలను కలిగించి, అధిక ధర్మాలను జోడించి ఇక్కడ పరిచయం చేయడం. లేదా ఇక్కడ కొత్తగా ఉపాసనను ఆరంభిస్తున్నారు కేవల ఉపాసనా రూపంగా అని. లేదా ఇంకొక రకంగా కూడా భేదోపాస్యత్వాద్వాం, భేదాభేద ఉపాస్య, ఆత్మస్వరూపము భేదాభేద రూపంగా భేదాభేదాత్మకంగా ఉపాసించడానికి భేదము ఈ ద్వైతము అహం ఇదం అనేటువంటి భేదము అంటే ఈశ్వర జీవ విభాగం కలిగినటువంటిదిగా, ఈశ్వర జీవ విభాగం కలిగినటువంటిదిగా. అదేవిధంగా జీవ జగత్ విభాగం కూడా ప్రధానంగా ఇక్కడ భేదాభేదం అంటున్నప్పుడు ఈశ్వర జీవ విభాగం. పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, సగుణ స్వరూపుడు కూడా. సగుణ స్వరూపుడు అంటే అదే భేదాభేదం. పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, సగుణ స్వరూపుడు కూడా. రెండు కూడా ఆ వేదాంతి కూడా ఈ విధంగా ఈ విషయాన్ని నిర్గుణ స్వరూపుడు సగుణ స్వరూపుడు చెప్తారు వేదాంతంలో కూడా. కానీ నిర్గుణ స్వరూపుడు సగుణ స్వరూపుడు అంటున్నప్పుడు ఆ నిర్గుణము ఔపాధికము, అపారమార్థికము, కల్పితము, ఆరోపితము అని. కానీ భేదాభేదవాదంలో ఆ సగుణ స్వరూపాన్ని కూడా పారమార్థికంగానే స్వీకరిస్తున్నారు. భేదానికి అభేదానికి రెండింటికి కూడా పారమార్థికతను ఆపాదించడం,
రైట్, అది విశేషం అక్కడ. సో అందుకని భేదాభేదోపాస్యత్వ అంటే ఈ ఆత్మయందు అహం ఇదం అనేటువంటి భేదాలు, జీవ ఈశ్వర అనేటువంటి భేదాలు కలిగి ఉన్నటువంటిది. అదేవిధంగా అభేదం అంటున్నప్పుడు ఇటువంటి భేదాలేవి లేక కేవల శుద్ధ చైతన్య స్వరూపంగానే ఉండునటువంటిది అని ఈ విధంగా భేదాభేద రూపంగా ఆత్మస్వరూపాన్ని ఉపాసించడం విధానం చేయడానికి ఇక్కడ భేదాభేదం చెప్పలే. కర్మ ఉపాసన చెప్తున్నప్పుడు అభేదం లేదు కదా. ఎక్కడైతే కర్మ ఉపాసనలకు ఈ బ్రహ్మ విషయం అవుతా ఉందో ఆ బ్రహ్మ, కర్మకి ఉపాసనకి విషయం అయ్యేటువంటి బ్రహ్మ సోపాధికం అవుతాడు కానీ నిరుపాధికం ఎలా అవుతాడు? అంటే భేద సహిత బ్రహ్మనే అవుతాడు కానీ భేదోపాధిక బ్రహ్మనే అవుతాడు కానీ అభేదోపాధిక అభిన్న స్వరూపము, కేవల స్వరూపము, ఏకాత్మ ప్రత్యయసారం, ఆ విధంగా అటువంటి స్వభావం అక్కడ ఉపాస్యం అవ్వలేదు. ఎందుకంటే భేదం ఉంది. కర్మలు ఆరంభిస్తున్నాడంటే, ఉపాసన ఆరంభిస్తున్నాడంటే భేదంలోనే రూట్ అయి ఉన్నాడు కదా. ఆ విధంగా భేదం ఉన్న వాడికి ఆ భేదాన్నే పరిచయం చేస్తున్నారు. అక్కడ భేదం అనేటువంటి ఫలాన్ని పరిచయం చేస్తారు. ఫలంలో భేదం ఉంది, ఉపాసకుల్లో భేదం ఉంది, సో ఉపాస్యంలో కూడా భేదం ఉంటుంది కానీ అభేదం ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ ఉపనిషత్తులో అభేదాత్మకతను తెలియజేస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నప్పుడు ఈ జీవ పర అవిభాగాన్ని తెలియజేస్తున్నారు. ఎవరికి అవిభాగము? జీవుడికి ఆ పరమాత్మకు. ఏ పరమాత్మనైతే ఈ ముందు భాగంలో, రైట్, ఈ ముందు భాగంలో వ్యాఖ్యానించుకున్నామో, భేదాత్మకంగా వ్యాఖ్యానించుకుంటున్నామో, జీవ ఉపాస్య రూపంగా ఏ పరమాత్మనైతే మనం తెలుసుకున్నామో ఆ పరమాత్మ ఇక్కడ ఈ ఉపనిషత్తులో మళ్ళీ అభేద రూపంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి పరమాత్మలో భేదము ఉంది, అభేదము ఉంది, రెండు పారమార్థికాలే. అటువంటి భేదాభేద రూప పరమాత్మ ఆయన ఉపాసన ఇక్కడ అని చెప్పడానికి ఇక్కడ మళ్ళీ రెండోసారి చెప్పడము. అందుకని విశేషార్థం ఉంది కదా. విశేషార్థం ఉండడం చేత పునరుక్తి కాదు అని చెప్పడం. సో మనం 3 సమాధానాలు చూసాం. ఈ భేదాభేద ఉపాస్యత్వం ఒకటి, కేవల ఆత్మ ఉపాసన అంటే కర్మాంగ ఉపాసన కాకుండా కేవలాత్మ ఉపాసన విధానం చేయడం రెండవది. మూడవది ఈ జగత్ సృష్టి స్థితి లయ కారణంగా కూడా ఉపాసన చేయొచ్చు అని చెప్పడానికి జగత్ సృష్టి స్థితి లయ అనేటువంటి ధర్మాలు కూడా ఆ పరమాత్మలోనే ఉన్నాయి అని చెప్పడానికి అది విశేష ధర్మ ఉపదేశం. రైట్, కేవల ఉపాసన ఉపదేశం లేదా భేదాభేద ఉపాసన. ఈ విధంగా ఏ రకంగా అయినా కూడా సమాధానం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఆరణ్యక బ్రాహ్మణ భాగాల్లో ఏ కర్మలు అయితే చెప్పారో ఆత్మ విషయక కర్మలు, బ్రహ్మ విషయక కర్మలు, అవి ఇక్కడ మళ్ళీ చెప్పినా కూడా అదే ఫలం, సర్వాత్మభావమే ఫలం అయినా కూడా పునరుక్తి లేదు. ఎందుకంటే ఉపాసనలో ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టమవుతున్నాయి కాబట్టి. ఈ భేదాభేదోపాస్యత్వాద్వా అని చెప్పుకున్నాం కదా, దానికే వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యంలో. ఏక ఏవ ఆత్మ కర్మ విషయే భేద దృష్టిభాక్ సహ ఏవ అకర్మకాలే అభేదేనపి ఉపాస్య ఇది ఏవం పునరుక్తత. ఈ విధంగా ఏక ఏవ ఆత్మ, ఒకటే ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం ఒకటే అంటే ఎక్కడ ఆ ఆరణ్యకాలు చెప్పినటువంటిది ఆత్మస్వరూపమే, ఇక్కడ ఉపనిషత్తులో చెప్తున్నటువంటిది కూడా అదే ఆత్మస్వరూపమే. ఒకటే అయినప్పటికీ కూడా ఏక ఏవ ఆత్మ కర్మ, కానీ అదే ఆత్మ కర్మ విషయే భేద దృష్టి భాక్ భేద దృష్టిం భజతి, ఇది భేద దృష్టిం భజతే, ఇది భేద దృష్టి భాక్, భేద దృష్టిని పొందుతా ఉంది. ఒకటే అయినప్పటికీ, భేదమందులో లేకపోయినప్పటికీ, భేదరహిత స్వరూపమైనప్పటికీ కూడా అక్కడ భేద దృష్టి, భేద జ్ఞానం కలుగుతా ఉంది కర్మ విషయంలో. అందుకని అక్కడ అభేద ఉపాసన లేనే లేదు. అక్కడ అభేద ఉపాసనకు అవకాశం ఎక్కడ వస్తుంది? కర్మాంగోపాసనలలో కర్మ భేదాన్ని ప్రకటింపజేసేది, ఉపాసన కూడా ఇంచుమించు ఉపాస్య భావం ద్వారా భేదాన్ని కలిగింపజేస్తా ఉంది. కర్మ అంత కాకపోయినా కర్మలో స్పష్టంగా భేదం తెలుస్తా ఉంది. నేను ఈ దేవత గురించి, ఈ దేవత నాకంటే భిన్నమైనటువంటి దేవత గురించి, ఈ ద్రవ్యంతో నాకంటే భిన్నమైనటువంటి ఈ ద్రవ్యంతో, ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఈ దిశలో, ఈ యజ్ఞకుండంలో, రైట్, ఈ విధంగా ఎన్నో కండిషన్స్, అందులో హవనం చేస్తున్నాను అనేది భేదం కదా. రైట్, కర్మ అంతా భేదంలో రూట్ అయింది కాబట్టి ఆ ఉపాసన కూడా కర్మలో భాగంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భేద దృష్టిని ఉపదేశిస్తా ఉంది. సహ ఏవ, అదే ఆత్మస్వరూపం, అకర్మకాలే, ఎక్కడైతే కర్మ లేదో, రైట్, ఎత్ర సర్వం ఆత్మా ఏవ భూత్ తత్ర కేన కంపస్యేత్ అని
సకల కారకాలను కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన, అపాదాన, అధికరణ కారకాలన్నీ నివృత్తం అయిపోతూ ఉండగా నుంచి వస్తుంది ఇంకా, రైట్. అందుకని అకర్మకాలంలో అభేదేన అపి ఉపాస్య, అక్కడ భేదం లేనే లేదు కాబట్టి అభేదేన అభిన్న రూపేణ ఉపాసించాలి. అభేద రూపేణ అపి ఉపాస్య ఇది. సో ఆ విధంగా కర్మకాలంలో భేద దృష్టితోనూ, అకర్మకాలంలో అభేద దృష్టితోనూ ఒకే పరమాత్మను ఉపాసిస్తున్నాము కాబట్టి పరమాత్మ స్వభావం ఏమైంది? భేదాభేద రూపం అని. ఆ విధంగా భేదాభేద విశిష్ట పరమాత్మ ఉపాస్యమవుతుంది అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏవం ఏవం అపునరుక్తత, పునరుక్తి దోషం లేనే లేదు, పునరుక్తికి ఎటువంటి అవకాశము లేదు. ఇదే విషయాన్ని, ఈ సముచ్చయాన్ని చెప్పేటువంటి శృతులు ఈశావాస్యలో ఉన్నాయి, చాలా మిగతా సందర్భాల్లో కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని కొన్ని ఉదాహరిస్తున్నారు. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయగం సహ అవిద్యామృత్యుం తీర్త్వా విద్యామృతమశ్నుతే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ ఇది చ వాజినాం. వాజసనేయ ఉపనిషత్తు, వాజసనేయ శాఖ ఈ శుక్ల యజుర్వేదంలో ఈశావాస్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడతా ఉంది. 2 మంత్రాలు ఉన్నాయి. ఈ భాగం రేపు చూద్దాం, వచ్చే క్లాస్ చూద్దాం. రైట్, ఇది ఒక కొత్త టాపిక్ మొదలవుతాం. ఓ